బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం ముచ్చెర్లవలస గ్రామంలో డయేరియా వలన కొందరు గ్రామస్తులు రామభద్రాపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరియు బాడంగి పిహెచ్సిలో చికిత్స పొందుతున్న విషయాన్ని గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు ఈ రోజు వారందరినీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 16 మంది డయేరియా బారిన పడ్డారని, వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో నిన్న ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. తుఫాను కారణంగా 7 వంపుల గెడ్డ పొంగడంతో కొంతమేర నీరు కలుషితమైనందున కొందరు డయేరియా బారిన పడ్డారని, ప్రజలంతా నీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు సకాలంలో వారిని ఆసుపత్రులకు తరలించడం వల్ల తక్కువ కాలంలోనే వారు తేరుకున్నారని గురువారం మీడియాకి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట మడక తిరుపతి, చింతల రామకృష్ణ, శ్రీకరణం భాస్కర్రావు, ముచ్చెర్లవలస సర్పంచ్ శంకర్రావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు ఉన్నారు. ముచ్చెర్లవలస గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి, సర్పంచ్ గారు అవనివ్వండి, ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని, అదేవిధంగా పత్రికాముఖంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రామభద్రపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. ఈ రోజుకి టోటల్ 16 కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం 5 ఉన్నారు. సెపరేట్గా వార్డు డెడికేట్ చేశారు. వాళ్ళకి 5లో ఇంచుమించు 3 ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. మన రామభద్రపురం పిహెచ్సిలో 4 ఉన్నారు. 4 కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. 3 కొంచెం ఒక 2-3 రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసామ భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు. ఆవిడని ఒక 2-3 రోజుల నుంచి మరి అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాతావరణం మార్పు వల్ల, అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల, 7 వంపుల గంట రావడం వల్ల కొంత కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు. అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో, దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్, ఒక సీనియర్ సర్పంచ్, ప్రోయాక్టివ్ సర్పంచ్, గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం.